ఆర్బీఐలో ఉద్యోగాలు కేవలం ఎస్ఎస్సి పాస్ అయి తెలుగులో మంచి నైపుణ్యం ఉంటే చాలు, మీకు ఆర్బీఐ ఉద్యోగం భరించే అవకాశం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది, ఆన్లైన్లో అప్లికేషన్లు కూడా ప్రారంభమైనవి. ఇక మీదే ఆలస్యం. వివరాలు చూస్తే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రిక్రూట్మెంట్లో 572 పోస్టులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ రీజియన్లో తెలుగు వారి కోసం 36 పోస్టులు. జనవరి 1, 2026 వరకు మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే అప్పటి వరకు మీరు ఎస్ఎస్సి కూడా పాస్ అయి ఉండాలి. ఇక అప్లికేషన్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆర్బీఐ సైట్కి వెళ్ళి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేస్తే మీకు వివరాలు వస్తాయి. ముందుగా మనం మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి మొత్తం సమాచారం ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి, ఇంకా మిగతా వివరాలన్నీ కూడా మనం అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇందులో సర్టిఫికేట్ అంటే ముఖ్యంగా మనకున్నది ఎస్ఎస్సి. ఇందులో ఎస్ఎస్సి సర్టిఫికేట్ మనం నేరుగా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే డిజిలాకర్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. ఇక ముఖ్యమైనది ఏంటంటే ఫోటోలు. మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి, అది కంపల్సరీ. అలాగే మనం ఇంకొక విషయం ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత నేరుగా ఫోటోను కూడా క్యాండిడేట్ది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో క్యాప్చర్ తర్వాత సంతకం అడుగుతుంది. ఈ సంతకాన్ని మనం వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్ తోటి థిక్గా చేసి దాన్ని అప్లోడ్ చేస్తే బెటర్. ఫోటో క్యాప్చర్ సిగ్నేచర్తో పాటు మరొక విషయం అండి, మనం లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. ఒక వైట్ పేపర్ మీద థంబ్ ఇంప్రెస్ చేసి దాన్ని స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫోటో 20 to 50 కేబీల్లో తీసుకుంటుంది. అదే సిగ్నేచర్ అయితే 10 to 20 కేబీల్లో తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఒక డిక్లరేషన్ని అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ పైన మనం ఇస్తున్నట్టు వివరాలన్నీ కూడా సరి అయినవే, నేను ఇక్కడ ఏవి తప్పుగా సమాచారం ఇవ్వలేదు అనే ఒక డిక్లరేషన్ మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 15 నుంచి 100 కేబీలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డిక్లరేషన్ అనేది మనం అప్లై చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఉంది. మొత్తం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఒక పీడిఎఫ్లో ఉంది. అందులో మీరు ఏదైతే హ్యాండ్ రైటింగ్ తోటి అప్లై చేయాల్సిన డిక్లరేషన్ ఉందో దానికి సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. అని తర్వాత మీ పేరు రాసి మిగతా సమాచారాన్ని అందులో ఉన్నట్టు రాసి అప్లోడ్ చేయాలి. దాని కింద కూడా మీరు సంతకం చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎగ్జామ్ ఫిబ్రవరి 28, మార్చి 1న జరగనుంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ రాయడానికి సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉన్నాయి. ఇందులో మీకు ఏది దగ్గరైతే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఒక స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ వన్, మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా టైప్ చేయాలి. ఆ తర్వాత ఫోటో 2 టైప్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి మనం మామూలు ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తాం. సెకండ్ వన్, ఆన్లైన్లో అంటే ఫోన్ తోటి కానీ మనం ఎలా అప్లై చేస్తున్నాం దాని ద్వారా డైరెక్ట్గా క్యాండిడేట్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన వివరాలన్నింటినీ అందులో ఎంటర్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ జస్ట్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి మెమోకి సంబంధించినటువంటిది అందులో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మోడ్కి వెళ్తుంది. ఆ పేమెంట్లో మనం 400 రూపీస్ ప్లస్ GST చెల్లించాల్సి ఉంది.